గైస్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు నేను ఒక వ్లాగ్ తీద్దాం మంచిగా అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్లీ నేను ఎప్పుడు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత వ్లాగ్ తీద్దామంటే చాలా బిజీగా ఉంటుండే, చాలా ఐటమ్స్ ఉంటుండే అనమాట. ఈ రోజు మాత్రం ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనకు కొంచెం బల్క్ అంటే ఒక 13 మెంబర్స్ కి చికెన్ పులావ్ చేయాలి. సో దీనికి నేను ఎట్లా ఒకదాన్ని మేనేజ్ చేసుకుంటా అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. సో నేను ఇప్పుడైతే చికెన్ నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నా. మనం ఇప్పుడు దీంట్లో మ్యారినేషన్ కి కావాల్సినవన్నీ వేసుకుందాం, ఓకేనా? సో అల్లం అయితే చాలా ఫ్రెష్. సో ఇది ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, దీన్ని కాసేపు ఇట్లా పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని మనము దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం. అలాగే రైస్ కూడా నేను తీసి పెట్టుకున్నా, దీన్ని వాషింగ్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చేసుకుందాం. ఫస్టే అది మనం ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అట్లా కలిపి పక్కకు పెట్టేసిన. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. కస్టమర్ దగ్గరికి మనము 5:30కి ఇక్కడ నుంచి పంపివ్వాలి. వాళ్ళకు 6:30 వరకు వాళ్ళ దగ్గర ఉండాలట. సో మనకి ఇప్పుడు ఈ కటింగ్ ప్రాసెస్, అలాగే దీంతో పాటు రైతా కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇది ఇక్కడ అవ్వదు కాబట్టి బయట మనం స్టవ్ అరేంజ్ చేసుకోవాలి. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ అరేంజ్ చేసుకుందాం. సో అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఈ గ్యాప్ లో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా కావాల్సినవన్నీ ఒకటేసారి తీసుకెళ్దాం. ఇదంతా మెస్సీ అవుతుంది. సో దీన్ని తర్వాత క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు అది సిమ్ లో పెట్టేసినాం కదా, ఈ టైంలో మనము రైతా ప్రిపేర్ చేయాలి దీనికి. సో ఆ రైతాకి కట్ చేసుకుందాం, ఓకేనా? సో ఒకసారి మిడిల్లో పోయి మనము కలిపేసి వద్దాము. దాని సిచ్యువేషన్ ఎక్కడ వరకు ఉందో. సో మనం ఇప్పుడు రైతా ప్రిపేర్ చేయడానికి ఒక మంచి పెద్ద బౌల్ తీసుకుందాం. చాలా డేస్ అవుతుంది నేను ఇట్లా రెసిపీస్ గురించి చెప్పి, అంటే అంతకుముందు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయకముందు అప్పుడు ఎప్పుడో రెసిపీస్ పెడుతూ ఉండేదాన్ని నాకు వీలైనప్పుడు. సో ఓకే, ఇప్పుడైతే మనం రైతా ప్రిపేర్ చేద్దాం. మంచిగా చిన్న కట్ చేసుకున్నాం. చూడండి, యాక్చువల్లీ చాలా మెంబర్స్ ఏమనుకుంటారంటే, చాలా అంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీడే ఫుల్ బిజీ ఉంటారు, అసలు ఇంకా ఫుల్ డబ్బులు అని అనుకుంటారు. అట్లేం ఉండదు, డబ్బులు ఏం ఊరికి రావు. మనం ఎంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది అనమాట. సో రోజు ఏం అంత బిజీ ఏం ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తాయి అన్నమాట ఆర్డర్స్. ఈ రోజు చూసుకుంటే నాకు ఓన్లీ 3 ఆర్డర్స్, అంటే పికిల్ ఆర్డర్స్, అలాగే ఈ పులావ్ ఒకటి, బగారా రైస్, చికెన్ కర్రీ.
ఇదైతే కంప్లీట్ అయిపోయింది రైతా. మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న టైంలో ఖాళీగా అస్సలు ఉండదు, ఎందుకంటే మనం ఖాళీగా ఉంటే వాళ్ళు అనుకునే టైంకి మనం పంపివ్వమన్నమాట. సో ఇప్పుడు ఇంకా రైతా ఇది 2 లీటర్స్ అన్నమాట బాక్స్. సో ఇప్పుడు ఇట్లా పక్కకు పెట్టేద్దాం. ఏమంది నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది మా పుట్టానికి. దిగు నాన్న, ఇది క్లీన్ చేసి ఎత్తుకుంటా. గుడ్ గర్ల్ కదా నువ్వు. కాన్ఫ్లెక్స్ ఒక 2 minutes ఆగు. ఫస్ట్ ఇది క్లీన్. ఒక్క నిమిషం ఆగు నాన్న ప్లీజ్. ఇది షింక్ వేస్తాను, వేస్తావా? షింక్ లేపో. ఇప్పుడు నేను వేస్తా. సో మనం ఇదంతా క్లీన్ చేసుకుంటే మనం ఇక్కడ ప్యాకింగ్ చేస్తాం కదా, సో ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ దగ్గర అరేంజ్ చేసుకుందాం మనం. మనం రైస్ చూద్దామా? రైస్ చూద్దామా? సో అది సిమ్లో పెట్టేసినాం కదా. ఇప్పుడు దానికి కావాల్సిన రైతా అయితే మనం ప్రిపేర్ చేసినాం. మా పుట్టనికి నిద్ర వస్తుంది కాబట్టి సో అది అయ్యే టైంలో మా పుట్టని పడుకోబెట్టేసి చూస్తాం. ఓకేనా? ఓకేనా? సో మనం స్టార్ట్ చేసింది 3:30కి అట్లా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ చూద్దాం అది ఎక్కడ దాకా వచ్చిందో. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటుంది. చూద్దాం ఒకసారి. సో గైస్ చూస్తున్నారు కదా. సో ఇప్పటికైతే ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. సో నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటాను అన్నమాట. ప్రతిదీ క్లీనింగ్ అయినా, కట్టింగ్ అయినా, కుకింగ్ అయినా, చిల్డ్రన్ ని ఏదైనా కానీ ఇట్లా మేనేజ్ చేసుకుంటాను అనమాట 1 by 1. అండ్ ఏదైనా కానీ మనము టైం వేస్ట్ చేయకుండా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినామంటే అది అయిపోయే వరకు కంటిన్యూగా 1 by 1 చేస్తూనే ఉండాలి. మళ్ళీ మనం రిలాక్స్ అయితే టైం లేట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ ప్యాక్ చేసి పంపిస్తే కస్టమర్స్ కి వెళ్ళడానికే 2 hours పడుతుంది అనమాట. సో అందుకే ఇంకా నేను ఫాస్ట్ గా ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ప్యాక్ చేసి ర్యాపిడో బుక్ చేసి పంపించాలన్నమాట. సో ఇది నేను ప్యాక్ చేసిన టైంలోనే మనకు ఒక 1/2 kg చికెన్ వచ్చిందనమాట ఆర్డర్. చికెన్ కర్రీ స్పైసీగా. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసిన తర్వాత అది ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఓకేనా గైస్, వీలైనప్పుడు ఒక మంచి టైంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం బ్లాగ్ తోటి. ఓకేనా? బాయ్ బాయ్. అప్పటి వరకు మీరు ఇలాగే మీకు ఏమైనా హోమ్ ఫుడ్ కావాలి అని అనుకుంటే యాజ్ యూజువల్ కింద నెంబర్ కి వాట్సాప్ అయినా కాల్ అయినా చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బాయ్.